పైనుంచి మ్యాంగో ఫ్లేవర్ అలానే లోపల వెనిలా ఫ్లేవర్ ఇలా 2 ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? ఒకవేళ మీరు గనుక ప్రిపేర్ చేయకపోయినా, ట్రై చేయకపోయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. చాలా క్లియర్‌గా అలానే చాలా వివరంగా కూడా చెప్తాను వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్‌ని మీడియం స్పీడ్‌లో పెట్టుకొని హ్యాండ్ బీటర్‌తో బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. అందులోకి కొంచెం వెనిల్లా ఫ్లేవర్‌ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ బీట్ చేసుకున్న ఈ విప్పింగ్ క్రీమ్‌ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కూడా మనకి ఒక 60% వరకు ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే పైనుంచి మ్యాంగో ఫ్లేవర్‌ని కూడా మనం ఫిల్ చేసుకోవాలి కదా! దానికోసం ఒక 60% వరకు ఫిల్ చేసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్ తోటి మనం కవర్ చేసుకొని పుల్లలనేవి పెట్టేసుకుంటే అది 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు మ్యాంగో కోట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాంగో పీసెస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం షుగర్ అలానే కొంచెం పాలు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉండాలండి. అలా ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. మరీ పలుచగా ఉండొద్దు. అలాగని మరీ చిక్కగా కూడా ఉండొద్దు. ఆల్రెడీ 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! ఐస్‌లన్నీ తీసేసుకొని మనం ఇవి ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలన్నమాట. లేదు అంటే కరిగిపోతాయండి. త్వరగా మెల్ట్ అయిపోతాయి అవి. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అనేవి ఒకసారి క్లీన్ చేసేసుకొని ఒక 20% వరకు మ్యాంగో జ్యూస్ వేసుకొని ఆల్రెడీ మనం డీమోల్డ్ చేసుకున్న ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఇందులో ఫిట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 8 అవర్స్ పాటు మనకి పైన మ్యాంగో ఫ్లేవర్ అలానే లోపల వెనిల్లా ఫ్లేవర్‌తో ఐస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన రెసిపీస్ నచ్చితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.